ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళమే. మనకి ప్రాంతీయ పార్టీల నాయకుల పట్ల ఒక వీర దురద ఉంది. ఆ వీర దురదతో మనం ఏం చేస్తామంటే అభివృద్ధి గురించి మాట్లాడతాం. కేసీఆర్ అభివృద్ధి చేయలేదంటాడు. కేసీఆర్ అభివృద్ధి ఫిగర్ చూపినా మేము నమ్మమంటారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని చెప్పి వాళ్ళు ఒక లెక్క చూపెడతారు, అది నమ్మమంటారు జగన్ అభిమానులు. జగన్ చేసిన అభివృద్ధిని లెక్క చూపెడతాడు, అది నమ్మమంటారు చంద్రబాబు అభిమానులు. ఇట్లాగే నడుస్తుంది. కానీ అసలు లెక్కల్ని ఎవరు నమ్మరు, ఒప్పుకోరు. మావాడు ఉంటేనే బాగుంటుందండి. వీళ్ళందరూ కలిసి నమ్మందేమో దేశానికి సంబంధించి. మోడీ ఈ దేశానికి ఏం చేశాడంటే, వీళ్ళు నిజంగా అభివృద్ధి కోరుకుంటున్నారా? నిజంగా అభివృద్ధి కోరుకునేటట్టయితే ఈ దేశంలో వెరీ సింపుల్ లాజిక్. 2014 నాటికి ఈ దేశపు బడ్జెట్ 14 లక్షల కోట్లు, ఇప్పుడు 44 లక్షల కోట్లు, 47 లక్షల కోట్ల దాకా వచ్చేసింది. ఇది అభివృద్ధి కాదా? తలసరి ఆదాయం పెరగలేదా? ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి రంగాల్లో చూసుకుంటే ఇన్ఫ్రాకి అంటే మౌలిక వస్తువుల కల్పనకి యూపీఏ హయాంలో 10 ఏళ్లలో 1,57,000 కోట్ల రూపాయలు ఇస్తే 44,30,000 కోట్లు ఈ 10 ఏళ్లలో ఖర్చు పెట్టారు. అలాగే అప్పట్లో 13 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 270 లక్షల కోట్లు ఇప్పుడు ఆదాయం. 13 లక్షల కోట్లు ఎక్కడ, 270 లక్షల కోట్లు ఎక్కడ? అలాగే ఫారెక్స్ అడిషన్ ఏదైతే డాలర్లలో చూసుకుంటే అంటే విదేశీ నిధులు ఏదైతే ఉందో 50 బిలియన్ డాలర్లు, అప్పుడైతే 225 బిలియన్ డాలర్ ఇప్పుడు. ఇకపోతే జీడిపి ర్యాంక్ అప్పుడు 10 ఇప్పుడు 5. అట్లాగే బ్యాంక్ ఎన్పిఎస్ అంటే రాని బాకీలు అప్పట్లో 11% ఇప్పుడు 1%. దీన్ని బట్టి ఇంతకు మించిన అభివృద్ధి ఎవడు చేస్తాడు? ఇది ఉట్టి కేవలం మనకి మోడీ లేదు మనోడు కావాలి అనుకునేటప్పుడు నిజాలకైతే ఇది అయినా కూడా అంగీకరించలేకపోతే ఎవడి మూర్ఖత్వం వాడిదే.